సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2025 సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా 2025లో భవిష్యత్తు ఎలా ఉంటుందో, 2025లో ఒక్కొక్క రంగం వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే, 2025 సంవత్సరంలో కన్యా రాశి స్త్రీ పురుషులకి విద్యా కళత్రకారకుడైన గురువు 10వ ఇంట సంచారం చేయటం వల్ల, అలాగే శని బలీయంగా ఉండటం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని కన్యా రాశి వాళ్ళు 2025లో గడుపుతారు. రాజకీయ రంగంలో గాని, ఉద్యోగ రంగంలో గాని, విద్యా రంగంలో గాని, కళారంగంలో గాని అన్ని రంగాలలో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ప్రతి రంగంలో మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. సాంఘికంగా కూడా మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు. చాతుర్యంతో, పట్టుదలతో ఎలాంటి వ్యక్తులనైనా సరే అవలీలగా మీ వశం చేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ఎంత గొప్పవారినైనా సరే భయపడకుండా వాళ్ళతో మాట్లాడి మీకు కావలసిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. సమస్యలు చిన్న చిన్న వచ్చినా కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆ సమస్యలు మబ్బులు వీడిపోయినట్టు వీడిపోయేలాగా సమస్యల మీద స్వారీ చేస్తారని చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులను అందరినీ కూడా కన్యా రాశి వాళ్ళు వశం చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాహన సుఖం బ్రహ్మాండంగా ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కునే యోగం కన్యా రాశి వాళ్ళకి 2025లో చక్కగా కనిపిస్తుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా వాళ్ళకు నచ్చినట్టు వివాహం చేసుకునే యోగం కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ ఆశయాలకు తగిన వాళ్ళతో స్నేహాలు చేయటం, వాళ్ళ వ్యక్తిత్వానికి తగిన వాళ్ళతో స్నేహాలు చేయటం, బంధుత్వాలు ఏర్పరచుకోవటం, ఇలాంటివి బలీయంగా చేసేటటువంటి అవకాశం కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు కన్యా రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు పొందగలుగుతారు. దానివల్ల విజయాలను అందిపుచ్చుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు పొందగలుగుతారు. లైఫ్ పార్ట్నర్ అనుకూలంగా మారిపోతుంది. లైఫ్ పార్ట్నర్ ప్రభావం కన్యా రాశి వాళ్ళ మీద ఎక్కువగా పనిచేయటం వల్ల విలువైన వస్తువులను సేకరిస్తారు. ఇంటికి అవసరమైన బ్రహ్మాండమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. అలాగే గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవంతుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు. స్థల మార్పులు, గృహ మార్పులు కనిపిస్తున్నాయి. తాము పట్టిందల్లా బంగారం అన్నట్లుగా జీవితం సాగిపోతూ ఉంటుంది. స్నేహాలు, కొత్త కొత్త పరిచయాలు, వీటి వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కన్యా రాశి వాళ్ళ స్నేహం కావాలని, కన్యా రాశి వాళ్ళ పరిచయం కావాలని అందరూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అలాగే చాలా మంది బంధువులు కూడా మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. గణనీయమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి జీవితాన్ని 2025లో గడుపుతారు. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. క్రితం సంవత్సరం కంటే విపరీతంగా ధనలాభం కలిసి వస్తుంది. గృహంలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు పరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి మాత్రం కోపం అధికంగా వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల కొన్ని పనులు నిలిచిపోతూ ఉంటాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం 2025లో కన్యా రాశి వాళ్ళకి అవసరం. అదేవిధంగా మాతృ, పితృ, కళత్ర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అత్యంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మీ మనోధైర్యమే మీకు కొండంత అండ. మీ మనోధైర్యంతో కొండలని కూడా పిండి చేయగలుగుతారు. అంత అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. జీవన సౌఖ్యం చాలా బాగుంటుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఒక్కొక్క రంగం వాళ్ళకి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, 2025 సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించిన ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది.
క్రితం సంవత్సరం నుంచి పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉద్యోగ జీవితం ఉంటుంది. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ప్రమోషన్స్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్స్ లభిస్తాయి. కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ రావటం వల్ల ఆనందాన్ని పొందగలుగుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బ్రహ్మాండమైనటువంటి ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలున్నాయి. మీ పనికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటటువంటి కన్యా రాశి వాళ్ళకి యాజమాన్యం సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని వేరే స్థాయిలో ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రతిభను గుర్తించి ప్రైవేట్ కంపెనీల్లో యాజమాన్యం మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఉద్యోగస్తులు చేసుకోగలుగుతారు. జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. జాబ్ పర్మనెంట్ లేని కన్యా రాశి వాళ్ళకి 2025లో ఖచ్చితంగా జాబ్ పర్మనెంట్ అవుతుంది. టెంపరరీ జాబులు చేసే కన్యా రాశి వాళ్ళందరికీ 2025లో జాబ్ పర్మనెంట్ అవుతుంది. అంటే ఉద్యోగ రంగంలో ఉన్న కన్యా రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో గోచార పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగం విషయానికి వస్తే కన్యా రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా విజయం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ సేవలను అధిష్టాన వర్గం ఖచ్చితంగా గుర్తించి మీకు నామినేటెడ్ పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళతో సత్సంబంధాలు పెరుగుతాయి. ధనం ఖర్చయినా సరే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తే కన్యా రాశి రాజకీయ నాయకులు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే కన్యా రాశి రాజకీయ నాయకులకు 2025లో మంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కళారంగం విషయానికి వస్తే కళారంగంలో ఉన్న వారికి కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా ఆందోళనతో కూడిన విజయం లభిస్తుంది. నూతన అవకాశాలు కూడా కష్టంతో వస్తాయి. అవకాశాలు రాకుండా ఉండవు, కానీ కొత్త అవకాశాలు కష్టంతో వస్తాయి అని చెప్పుకోవాలి. మీకు రావాల్సినటువంటి అవార్డులు కానీ రివార్డులు కానీ ఆఖరి క్షణంలో మీకు లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి గాయని గాయకులకు, టెక్నీషియన్లకు, డైరెక్టర్లకు, రచయితలకు కష్టపడితే ఆఖరి క్షణంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మనోధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసినట్లయితే కళారంగంలో ఉన్న కన్యా రాశి వాళ్ళు ఆఖరి క్షణంలో అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే ఈ సంవత్సరం కన్యా రాశిలో జన్మించిన వ్యాపారస్తులందరికీ అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో పొందగలుగుతారు. హోల్సేల్ వ్యాపారులకు, రిటైల్ వ్యాపారులకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారం చేసే కన్యా రాశి వాళ్ళు 2025లో మళ్ళీ కొత్త వ్యాపారం ప్రారంభించి ఆ కొత్త వ్యాపారంలో కూడా లాభాలను పొందగలుగుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు మాత్రం ఒక్కొక్కసారి పార్ట్నర్స్ తో విభేదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకుండా సింగిల్ గా బిజినెస్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే అప్పుడప్పుడు కొద్దిగా పార్ట్నర్స్ తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. అలాగే పరిశ్రమల రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలమైన కాలమే. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా 2025లో కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగ కాలం. బాగా లాభాలు వస్తాయి. అలాగే కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లభించి విపరీతంగా లాభాలు వస్తాయి. అనుకున్న సాధించగలుగుతారు. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 2025లో కన్యా రాశిలో జన్మించిన వాళ్ళ వ్యాపారస్తులకి మహర్జాతకం కనిపిస్తోంది. విశేషమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. అలాగే ఈ సంవత్సరం విద్యారంగంలో ఉన్న వాళ్ళని పరిశీలిస్తే కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకి గురువు ప్రారంభంలో బలీయంగా ఉన్నాడు. ఆ తర్వాత 10వ ఇంట ఉంటాడు కానీ బలీయంగానే ఉంటాడు. అంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది. గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్, ఐసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు పొందగలుగుతారు. కావలసిన కాలేజీల్లో సీట్లు లభించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఒక్కొక్కసారి మాత్రం ఈ కన్యా రాశి వాళ్ళకి శని ప్రభావం వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. ఆ ఆసక్తిని పెంచుకుంటే మాత్రం తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విజయాలు లభిస్తాయి, పతాకాలు లభిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం సంపాదించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. అంటే కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు విద్యార్థులకి 2025లో బంగారు భవిష్యత్తు కనిపిస్తోంది.
క్రీడా రంగంలో ఉన్న వాళ్ళు కూడా తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇక కన్యారాశి వ్యవసాయదారుల విషయానికి వస్తే, కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా వ్యవసాయ రంగంలో ఉంటే, వ్యవసాయ రంగంలో 2 పంటలు కూడా బాగా ఫలిస్తాయి. 2 పంటలు కూడా లాభాన్నిస్తాయి. ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, వ్యవసాయదారులు, కన్యారాశి వాళ్ళు చాలా చక్కగా బయటపడి ఆర్థికంగా పుంజుకుంటారు. పంట దిగుబడి పెరుగుతుంది. అప్పులన్నీ తీర్చేస్తారు. రుణ బాధలు ఏవి కూడా ఉండవు. ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు వ్యవసాయదారులకు లభిస్తాయి. కౌలుదారులకు పూర్తిగా అనుకూలమైన కాలము. గృహంలో కూడా శుభ కార్యక్రమాలు అగ్రికల్చర్ వాళ్ళు, వ్యవసాయదారులు చక్కగా నిర్వహించుకోగలుగుతారు. అదేవిధంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి, అంటే సీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి లాభాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మాత్రం వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు, కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం జాక్పాట్ కొట్టినట్టే అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా కన్యారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలలో స్త్రీలకు సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, కన్యారాశి స్త్రీలకి 2025 సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. మీ మాటకు తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే యోగం కూడా కన్యారాశి వాళ్ళకి 2025లో కనిపిస్తోంది. రాహువు కేతువు సంచారంలో మార్పులు కూడా జరుగుతున్నాయి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో కలవరం వచ్చినప్పటికీ అంతిమంగా ఆత్మవిశ్వాసంతో ఆ కలవరం నుంచి బయటపడి ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్లు వస్తాయి. మీకు కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్ తో, మంచి ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ లభిస్తుంది. అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు. అధికారుల అండదండ లభిస్తే, వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది. జాబ్ చేసే కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కెరీర్ పరంగా గ్రాఫ్ పెరుగుతుంది. కుటుంబానికి దగ్గరగా ఉండే యోగం ఉంది. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఎవరైనా కన్యారాశి భార్యాభర్తల క్రితం సంవత్సరం తగాదాలు ఉన్నట్లయితే ఆ తగాదాల నుంచి ఈ సంవత్సరం బయటపడగలుగుతారు. కన్యారాశి వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. పెళ్లిళ్ళు కావాల్సిన కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు నిశ్చయమై పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కన్యారాశి వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివరీ అవ్వటంలో కూడా జూలై లోపు అయితే గనక అబ్బాయి పుట్టే అవకాశం ఉంది. జూలై తర్వాత అయితే అమ్మాయి పుట్టే అవకాశం ఉంది. కానీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం మాత్రం దాదాపుగా కనిపిస్తోంది. అదేవిధంగా కన్యారాశి స్త్రీలు ఫైనాన్షియల్ గా ఈ సంవత్సరం చాలా టాప్ పొజిషన్ కి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కెరీర్ గ్రాఫ్ పెరిగి ఫైనాన్షియల్ గా టాప్ పొజిషన్ కి వెళ్ళి ఫ్యామిలీ లైఫ్ లో కూడా ప్రాపర్టీస్ కొనే యోగం కన్యారాశి స్త్రీలకు కనిపిస్తోంది. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ 2025 సంవత్సరంలో బాధలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు లభిస్తాయి. అదేవిధంగా గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అయితే ఇంత అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి నరఘోష, నరపీడ, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి అలాంటి ప్రభావాల నుంచి బయటపడాలంటే వీలైనప్పుడల్లా నెలకొకసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే వీలైనప్పుడు ఒక్కసారి రాహుకేతు పూజ కూడా చేయించుకుంటే చాలా మంచిది. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవటం ద్వారా, శ్రీశైలంలో ఒకసారి పరమశివుణ్ణి దర్శించుకోవటం ద్వారా కన్యారాశి వాళ్ళకి 2025లో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే సర్వ జయకర విజయ సిద్ధి యంత్రము అని ఉంటుంది. దీన్ని సక్సెస్ లాకెట్ అంటారు. వెండితో చేసింది. దీన్ని ధరిస్తే పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అలాగే ఓంకార స్వస్తిక్ త్రిశూలము వెండితో తయారు చేసింది. ఆ లాకెట్ మెడలో వేసుకుంటే నరపీడ, దృష్టి దోషము, ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. పూజలు చేసినటువంటి సక్సెస్ లాకెట్ కానీ, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కానీ కావాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ ని సంప్రదించగలరు. అలాగే కన్యారాశి వాళ్ళకి 2025 సంవత్సరం మొత్తం అత్యద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలంటే మంగళవార నియమం పాటించండి. మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ సంవత్సరం తిరుగులేని విధంగా కన్యారాశి వాళ్ళు 2025లో చక్రం తిప్పబోతున్నారు. అనుకున్న విధంగా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా సరే జాతక ఫలితం చెప్పేటప్పుడు రెండింటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారము, రెండు గోచారం. గోచారం అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని జన్మరాశి అంటారు. లేదా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీకు రాశి ఉంటుంది, దాన్ని నామరాశి అంటారు. మీ నామరాశిని బట్టి గాని జన్మరాశిని బట్టి గాని గ్రహాల సంచారం తీసుకొని ఫలితం చెప్తే దాన్ని గోచారం అంటారు. ఇప్పుడు చెప్పిన 2025 సంవత్సర ఫలితాలను గోచార ఫలితాలు అంటారు. ఈ గోచార ఫలితాలు అనేవి ఒక్కొక్కసారి 100%లో 50% ఫలితాన్ని తెలియజేస్తాయి, ఒక్కొక్కసారి 100%లో 40% ఫలితాన్ని తెలియజేస్తాయి. అయితే దీంతో పాటుగా ప్రతి వ్యక్తి గ్రహచార ఫలితాలను కూడా తప్పకుండా చూసుకోవాలి. గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, పుట్టిన స్థలము ఇవి ఉంటే మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో జాతక చక్రంలో గ్రహాలు ఉన్నదాన్ని బట్టి మీకు మహాదశ అని నడుస్తూ ఉంటుంది. ఆ మహాదశను బట్టి కూడా మీరు ఫలితాలు తీసుకోవాలి. ఈ జన్మ కుండలిని బట్టి, జన్మ జాతకాన్ని బట్టి కూడా ఫలితాలు తీసుకోవాలి. దాన్ని గ్రహచారము అంటారు. ఈ గ్రహచారం ఇచ్చే ఫలితాలు కొన్నిసార్లు 60% ఇస్తాయి, కొన్నిసార్లు 50% ఇస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భవిష్యత్తు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము రెండింటినీ కలిపి మాత్రమే భవిష్యత్తు 100% చెప్పటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి 2025 సంవత్సర ఫలితాలు కేవలం గోచార ఫలితాలు. అవి కేవలం సగం ఫలితాన్ని మాత్రమే తెలియజేస్తాయి. పూర్తి ఫలితం కావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకం కూడా కలిపి జ్యోతిష్కుల చేత చెప్పించుకొని రాశి ఫలితాన్ని కలిపి అప్పుడు ఫలితం చెప్పించుకుంటే ఆ జాతక ఫలితమే మీకు 100% ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ రాశి ఫలితం అనేది సగం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా నమ్మాలి. అయితే పూర్తి ఫలితం కావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకము జ్యోతిష్కుల దగ్గర తప్పనిసరిగా చూపించుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అలాగే 2025 సంవత్సరం మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో సంపూర్ణమైన విజయాలు లభించాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.